जमुना के तीर बांसुरी बजावे कानो. సూరదాస్ అంటున్నారు, ఆ యమునా తీరంలో ఎప్పుడైతే కృష్ణుడు అలాగా ఆ వేణునాదాన్ని మొదలు పెడతారో, బన్సీకే నాదథం యో జమునా కో నీర ఖగమృగ, ఆ నాదం వినంగానే ప్రవహించేటువంటి యమునా నదిలో నీరు కూడా అలా ఆగిపోయిందిట. పక్షులు ఆగిపోయినాయి, పశువులు ఆగిపోయినాయి, అన్నీ అలా చిత్తరువుల్లాగా ఇలా నుంచొని వినేస్తూ ఉన్నాయన్నమాట దాన్ని. సుర కహే శ్యామ జాదు కిన్హి హలధర్ కే వీర్. ఒక్కసారి ఒక మాయ ఏదో చేసేసినట్టుగా అందరూ అలా స్టన్ అయిపోయి ఇట్లా నుంచొని ఉండిపోయారు. సబహి కో మనమో క్యా ప్రభు సుఖ శరీరే. అందరి యొక్క మనస్సుల్ని అలాగా ఆకర్షించి వేస్తూ ఉంటాడండి మన కృష్ణయ్య. అది ఆయన దగ్గర ఉండేటువంటి అద్భుతమైనటువంటి లీల. కనుక ఆ కృష్ణ అన్న శబ్దం విరగనే మనకు గుర్తొచ్చేటువంటి మురళీనాదం ఏదైతే ఉందో, ఆ మురళీనాదం కోసమన్నా పదండయ్యా బాబు, వెళ్ళి ఆయన్ని సేవించుకుందాం. ఆ చక్కని పెదవుల మీద, అందమైనటువంటి ఆ పెదవుల మీద ఈ వేణువు ఉంటే దానిలో నుంచి వచ్చేటువంటి నాదంతో ఎంత ఆనందం అన్ని వైపులా కూడాను వ్యాపించిపోతూ ఉన్నది. అలాంటి భువనమోహన రూపమైనటువంటి ఆ రూపాన్ని మనకి దర్శింపచేస్తున్నారు లీలా శుక్రవారు. కరకమల దళ దళిత లలిత తరవంశీ కలనినద గళదం మృదఘన సరసి దేవే సహజ రసభర భరిత దరహసిత వీధి సతత వహదధరద్మణి మధురమణి మధురిమణిలీయే. కరకమల దళ దళిత లలిత తరవంశీ అంటున్నారు. ఈయన యొక్క చేతి వేళ్ళు ఎలా ఉంటాయి? పద్మం యొక్క రేకుల వలె ఉంటాయి. అతి సున్నితమైనటువంటి చేతి వేళ్ళు కలిగిన వాడు. కరకమల దళ, ఈ చేతి యొక్క నునుపైనటువంటి ఆ వేళ్లతోటి లలిత తరవంశీ కలనినద గళదమృత, దానితోటి ఆ వంశీని, ఆ వేణువుని అలా పట్టుకొని ఇలా ఒక నాదం ఆయన చేస్తూ ఉంటే దానిలో నుంచి వస్తున్నటువంటి గళత్ అమృత ఘన సరసి దేవే, ఒక అమృతపు ఘన ప్రవాహంగా అది ఉన్నదిట. అమృతపు సరస్సులో ఈయన కూర్చొని ఉన్నాడా అనేటట్లుగా అంత చక్కగా ఆ నాదం వినపడుతూ ఉంటే సహజ రస భర భరిత దరహసిత వీధి అంటున్నాడు. ఇక దానితో పాటు మరొక లక్షణం కూడా చెప్పుకున్నాం కదా, ఈయనకి మాత్రమే ఉండేటువంటి ప్రత్యేకమైన ఒక చిరునవ్వు అనేటువంటిది. ఆ చిరునవ్వు అనేటువంటి దానితోటి మనందరి యొక్క మనస్సుని గ్రోలుతూ ఉంటాడు ఆయన. అలాంటి చిరునవ్వుతో తన అందరినీ కూడా మోహనపరుస్తున్నటువంటి వాడు. సతత వహద ధరమణి మధురమణిలీయే, సతత వహద అధరమణి మధురిమణిలీయే అన్నాడు. నిరంతరము కూడా ఆ పెదవుల మీద అలా స్థిరంగా ఉండేటువంటి చిరునవ్వు కలిగినటువంటి ఆ కృష్ణయ్యలో నేను ఎప్పుడే లీనమైపోతానో కదా, ఎప్పుడు నేను ఆ ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవిస్తాను అని చెప్పి ఇలాంటి ఒక తాపత్రయం మనమందరి మనస్సుల్లో కలిగి ఉండాలి అని చెప్పి ఉద్బోధ చేస్తూ ముందుకు తీసుకుని వెళుతున్నారు లీలాసుకులు. వారితో కలిసి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. అంతవరకు స్వస్తి.